ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 7th క్లాస్ సైన్స్ 5th లెసన్ భౌతిక రసాయనిక మార్పులు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 6th లెసన్ జీవులలో శ్వాసక్రియ. బయట చాలా వర్షం పడుతుంది, దానివల్ల ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలో ఒక భాగము. అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయి. కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం దేన్ని అంటారంటే కణము. జీవులోని ప్రతి కణము పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వహిస్తుంది. కణానికి శక్తి అవసరం. ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. శక్తి అనేది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాసను తీసుకుంటాయి. శ్వాస తీసుకుంటాయి. ఇంక ఇది శ్వాసించినప్పుడు గాలి పీల్చుకుంటాము, ఆక్సిజన్ పీల్చుకుంటాము, ఇదంతా తెలిసిందే. కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. కణాలకు చేరిన ఆక్సిజన్ అనేది ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. కణంలో ఆహారము అంటే గ్లూకోజు ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది అన్నమాట. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది. దీన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం అయితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో అంటే ఇది వాయు సహిత శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ గ్లూకోజు అవాయు శ్వాసక్రియ అన్నారు కదా. గ్లూకోజు ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ శక్తి అనేది విడుదలవుతుంది. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయన్నమాట. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్వి, వీటిని అవాయు శ్వాస జీవులు అంటారు. అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నమవుతుంది. ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఈస్ట్లు ఏకకణ జీవులు. అవి అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి. ఆల్కహాల్ను అందిస్తాయి. వీటిని వైన్ మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. మన కండర కణాలు కూడా వాయురహితంగా శ్వాసించగలవు. అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలాగే మన కణాలు శ్వాసిస్తాయి. శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఏమైనా బరువు పనులు చేసినప్పుడు, సైకిల్ పరిగెత్తడము, వ్యాయామం చేయడము ఇలాంటివి చేసినప్పుడు అప్పుడు శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. గ్లూకోజ్ ఎక్కడ కండరంలో ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి విడుదలవుతాయి అన్నమాట. ఇక్కడ వ్యాయామం సమయంలో కొన్ని కండరాలు అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. కండరాలు పట్టేయడము క్రాంప్స్. కండరాలు పట్టేయడము ఎందుకు వస్తాయంటే కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ నేర్చుకున్నాం కదా, లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. వేడి నీటితో స్నానం చేయడము, మసాజ్ చేయడం ద్వారా మనం కండరాలు పట్టేయడం నుంచి ఉపశమనం పొందొచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అన్నమాట. వేడి నీటితో స్నానం చేయడము లేదా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరిగిందనుకోండి, అప్పుడు లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమైపోతుంది. శ్వాసించడము అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవాలి. శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా గల గాలిని తీసుకోవడము. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయడం. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటారు. శ్వాసక్రియ అనేది జీవులలో అన్ని వేళలా జీవితాంతము జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి నిరంతర ప్రక్రియ. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేటు అంటారు. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము అని అర్థము. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము అని అర్థము. నెక్స్ట్ ఇందులో ఏం లేదు. ఇక్కడ ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు అతను లేదా ఆమె వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. ఫలితంగా వాళ్ళకి ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ అలసిపోయినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పుడు కణాలకు ఆక్సిజన్ అనేది సరఫరా చేయబడుతుంది. అప్పుడు మనకి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి ఆహారం అనేది ఎక్కువగా కావాలి. అందువల్ల మనకి ఎప్పుడైనా ఎక్కువ శ్రమ చేసినప్పుడు బాగా ఎక్కువ ఆకలి వేస్తుంది అన్నమాట. అదే ఇక్కడ ఒకటి వచ్చేసి సరాసరిగా ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి 15 నుంచి 18 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. సాధారణంగా ఒక వయోజకుడైన వ్యక్తి 15 నుంచి 18 సార్లు, ఒక నిమిషానికి వచ్చి 15 నుంచి 18 సార్లు ఊపిరి పీల్చుకుంటారు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు అప్పుడు మాత్రం శ్వాసక్రియ రేటు వచ్చేసి నిమిషానికి 25 సార్లు ఉంటుందన్నమాట. 25 సార్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటామంటే గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాము. నాసికా రంధ్రాలు, ముక్కు రంధ్రాల ద్వారా తీసుకుంటాము. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఊపిరితిత్తులు ఎక్కడ ఉన్నాయంటే ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరానికి అనమాట రెండు వైపులా పక్కటెముకలు ఉంటాయి. ఉదర వితానము అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరిచేది ఏంటి అంటే ఉదర వితానము అని పిలువబడే పెద్ద కండర పొర అన్నమాట. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలకి కదులుతాయి. ఉదర వితానం కిందకి కదులుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలకి కదులుతాయి. ఉదర వితానం క్రిందికి కదులుతుంది. నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర విధానం అనేది పైకి కదిలి దాని పూర్వస్థితికి వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం క్యాన్సర్తో కూడా ముడిపడి ఉంటుంది. దీన్ని తప్పక నివారించాలి. ఇది మనం ఎప్పుడూ వింటాము కానీ జాగ్రత్తను మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు మానవ శ్వాస వ్యవస్థ, దిగ్రసని, వాయునాళము, ఊపిరితిత్తులు, ఇవి పక్కటెముకలు, శ్వాస మార్గము, ఆశయకుహరము, ఉదర వితానం. ఇదిగోండి ఉదర వితానం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దుమ్ము ధూళి అనేవి వాటి గురించి ఇచ్చారు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అంటే దుమ్ము ధూళి పడినప్పుడు మనకు తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఎందుకు తుమ్ములు ఎక్కువగా వస్తాయంటే ఆ దుమ్మును బయటికి పంపించడానికి తుమ్ములు ఎక్కువగా వస్తాయి అన్నమాట. అలాగే మనం తుమ్మినప్పుడు ఏం చేయాలి అంటే కర్చీఫ్ అనేది నోటికి ముక్కుకి అడ్డంగా పెట్టుకోవాలి అంతే. వీటి గురించే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఉదర విధానం కిందికి కదలడము, ఉదర విధానం వెనుకకు కదలడము ఇచ్చారు. అంటే గాలిని లోపలికి తీసుకున్నప్పుడు ఉదర విధానం అనేది కిందికి కదులుతుంది. అంటే ఇక్కడ గాలిని బయటకు పంపించినప్పుడు అంటే నిశ్వాసం జరిగినప్పుడు ఇక్కడేమో ఉదర విధానం వెనకకి వెళ్తుంది. పక్కటెముకలు బయటకు కదలడం, పక్కటెముకలు వెనకకి కదలడం.
ఇందాక నేర్చుకున్నాం కదా ఉచ్ఛ్వాసము నిశ్వాసము, వాటి గురించి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కృత్యం చేశారు. ఏమిచ్చారంటే తరచూ చేసే సాంప్రదాయ శ్వాస వ్యాయామము ప్రాణాయామం ఉంది కదా, ప్రాణాయామము ఎక్కువ గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుందన్నమాట. అలాగే శరీర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. ఫలితంగా ఎక్కువ శక్తి విడుదలవుతుందన్నమాట. ప్రాణాయామము చేయడం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, ఆక్సిజన్ సరఫరా ఎక్కువ చేయబడుతుంది, ఫలితంగా ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పీల్చే గాలి మరియు వదిలే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము. ఇక్కడ పైన సున్నపు నీరుపై మనం విడిచే గాలి ప్రభావం అన్నారు. మనం ఏ గాలిని విడుస్తామంటే విడిచే గాలిలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి సున్నపు నీరు అనేది తెల్లగా మారుతుంది అన్నమాట. పీల్చే మరియు వదిలే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం వచ్చేసి ఊపిరితిత్తులకి మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. విడిచిపెట్టే గాలిలో 16.4% ఆక్సిజన్ ఉంటుంది. అలాగే మళ్ళీ మనం పీల్చే గాలిలో 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. 4.4% కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తామన్నమాట. తక్కువ తీసుకొని ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాం. ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని కొంచెం తక్కువ ఆక్సిజన్ని విడుదల చేస్తాం, మిగతాదంతా ఉపయోగించుకుంటాము. బొద్దింక దాని శరీరము ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలు అనే గాలిగొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలు అనే గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. ఈ గాలిగొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. మరే జంతువుల్లోనూ కనిపించవు. వానపాములు వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయి. వానపాము చర్మము తాకినప్పుడు తేమగా మరియు జిగటగా అనిపిస్తుంది. కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసను తీసుకుంటాయి. మానవుల మాదిరిగానే ఊపిరితిత్తులు కలిగి ఉండి తేమగా మరియు జారుడు చర్మం కలిగి ఉన్న జీవి ఏది అంటే కప్ప అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు తిమింగలాలు మరియు డాల్ఫిన్లు అన్నమాట. నీటిని ఫౌంటైన్ వలె విడుదల చేస్తాయి, పైకి విడుదల చేస్తాయి కదా. ఫౌంటైన్ వలె విడుదల చేసే జీవులు ఏంటంటే తిమింగలాలు మరియు డాల్ఫిన్లు. చేపలలోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. వాటిని ఉపయోగించుకోవడానికి బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు అన్నమాట. ఇవి మొప్పలు వాయువుల మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి. మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి. మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాసను తీసుకుంటాయి. అవి కూడా గాలిలో ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. మొక్కలు అనేవి కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. మొక్కలు గ్లూకోజ్ని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి అన్నమాట. మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. మొక్కలలోని అన్ని ఇతర జీవకణాల వలె వేర్ల కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అనేది కావాలి. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి.
వేర్లు గాలిని వేటి నుంచి తీసుకుంటాయి అంటే నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు అనేవి గాలిని తీసుకుంటాయి. వచ్చారు బయటకు చొచ్చుకొని వచ్చిన చర్మమే ఇక్కడ మొప్పలు అని. ఇదిగోండి వేర్లు నేల నుండి నీటిని గ్రహిస్తాయి. ఇక్కడ వచ్చేసి మూలకేశాలు అని వీటిని మూలకేశాలు అంటారు. వీటిని మట్టి రేణువులు అంటారు. ఇవి గాలి గదులు. శ్వాసక్రియ అనేది కీలకమైన జైవిక ప్రక్రియ. శ్వాసక్రియ అనేది కీలకమైన జైవిక ప్రక్రియ. శ్వాసక్రియ సజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకము. ఇది ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నము జీవుల కణాలలో జరుగుతుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నం జీవుల కణాలలో జరుగుతుంది. దీన్ని కణ శ్వాసక్రియ అంటారు. గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ సహాయంతో జరిగితే ఆ శ్వాసక్రియను వాయుసహిత శ్వాసక్రియ అంటారు. గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. అధికంగా వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు ఆహార విచ్ఛిన్నము అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాస అవయవాలు జీవుని బట్టి మారుతాయి. పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది. శ్వాసక్రియ రేటును పెంచుతుంది. వానపాములో తేమతో కూడిన చర్మం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. చేపలలో మొప్పల ద్వారా మరియు కీటకాలలో వాయునరాల ద్వారా జరుగుతుంది. ఒక క్రీడాకారుడు తన పందెంను పూర్తి చేసిన తర్వాత ఎందుకు సాధారణం కన్నా వేగంగా మరియు దీర్ఘంగా శ్వాసిస్తాడంటే అదనపు శక్తి కావాలి. బొద్దింకలలో గాలి శరీరంలోనికి దేని ద్వారా ప్రవేశిస్తుందంటే శ్వాస రంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది. అధిక వ్యాయామం చేసే సమయంలో ఏం చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయంటే లాక్టిక్ ఆమ్లం చేరడం వలన. విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి. విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి ఎంత అంటే 15 నుంచి 18 సార్లు. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు అనేవి బయటకు కదులుతాయి.